ప్రస్తుతం మనం 16వ వార్డులో ఉన్నాం. 16వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పల్లాటి స్వప్న గారు డాక్టర్, ఒక ఎడ్యుకేటెడ్ ఈరోజు బరిలో ఉన్నారు. మరి విద్యావంతులకి షాద్నగర్ నియోజకవర్గ 16వ వార్డు ప్రజలు ఎంతవరకు పట్టం కడతారనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. సో ఒక డాక్టర్ అయి ఉండి రాజకీయాలు అవసరమా అమ్మ? ఎందుకు రాజకీయాలకు వచ్చినట్టు? డాక్టర్ అయితే మంచి కూర్చున్న దగ్గర సంపాదిస్తారు కదా. ఈ రాజకీయాల వల్ల గల్లీ గల్లీ తిరగడము, దండాలు పెట్టడము, మళ్ళీ ఒకరు కోపాలు, ఒకరు రిసీవింగ్ మంచిగా ఉంటది అంటే ఎట్లా అనిపిస్తుంది? ప్రచారం చేసిన డాక్టర్ వృత్తే మంచి అనిపిస్తుందా, రాజకీయాలు అవసరం అనిపిస్తుందా? అక్కడ సేవ చేశాను, ఇక్కడ కూడా ఏంటంటే సమాజం అంతా ఏదో దారిలో పోతుంది అనిపిస్తుంది. ఈ విధమైన సమాజ సేవ చేయాలనేసి నేను ఈ విధంగా రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆహ్వానించారు, బొట్టు పెట్టారు. అమ్మ ఈసారి మీరు తప్పకుండా రావాలి, మీలాంటి విద్యావంతులు వస్తే మాకు మీరు ఏదైనా చేస్తారు అనే వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. వాళ్ళకు నేను అంతే భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. రేపటి నాటికి స్త్రీ ఒక మహిళకు ఏ విధమైన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా నా దగ్గర రావడం కూడా జరుగుతుంది. వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని చెప్పుకుంటే నా వంతుగా నా భర్త సహకారం ఉన్నా లేకపోయినా కూడా నేను ముందుకెళ్ళి నేను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు జనాలు ఆదరిస్తారా భారతీయ జనతా పార్టీని కావచ్చు, డాక్టర్ స్వప్నని కావచ్చు? ఇప్పుడు నేను ఇంటింటికి తిరగడం వల్ల తెలిసింది, ప్రతి ఒక్కరు ఆదరిస్తారనే నమ్మకం నాకైతే కలిగింది. నమ్మకం ఉందా? గెలిపిస్తారా? ఖచ్చితంగా ఉంది. అంటే ఏం చూసి అంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా విద్యావంతులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ముందు రాజకీయ నాయకులు వచ్చారు, చేయలేదు అనట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. కానీ అన్ని వాళ్ళ సొంతంగా చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లు పర్సనల్ లైఫ్స్ కోసం చేస్తున్నారు. కానీ ప్రజల కోసం చేస్తుంది ఏమీ లేదు. మేము చాలా సఫర్ అవుతున్నాము. మీలాంటి వాళ్ళు వస్తే మీరు ఇంకా ఏదైనా ఇప్పుడు రంగాలు ఈ పట్టణం చాలా ప్రాక్టికల్ చాలా డెవలప్ అయ్యింది. ఇప్పుడు చాలా ఉన్నాయి టెక్నికల్స్ గా కూడా. ఆ విధంగా చేస్తే ఇంకా మార్పు వస్తుంది. మీలాంటి చదువుకున్న వాళ్ళు వస్తే, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వస్తే వాళ్ళుగా పెరగడం జరుగుతుంది తప్ప సమాజానికి ఏం చెయ్యరు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఓట్లేసి మీరేం చేస్తారు? నేను 4 హామీలు ఇచ్చేసి వెళ్ళిపోతారా? లేదండి, నేను తప్పకుండా వీళ్ళకి ఈ పట్టణంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. ఈ రోడ్లేందు కానీ ఒక మెసేజ్ వాళ్ళకి ఇంటికి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని వాళ్ళు నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాకు ఫోన్ లో ఒక మెసేజ్ పెట్టినా కూడా నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను ఉచితంగా చెప్పాన మాటలు నేను నిజంగానే చెప్పాను అన్నది వాళ్ళకు తెలుస్తుంది. అది ఖచ్చితంగా ఉంది నాకు. ఖచ్చితంగా అంత నమ్మకం నాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి నేను అంతగా చెప్తున్నాను. సో బీజేపీ నుంచి గెలిచే మొదటి సీట్ ఇదే అనుకోవచ్చు. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉన్నాను. ఖచ్చితంగా ఉన్నాను. తారీఖు మరి జైత్ర యాత్రనా లేకపోతే ఓదార్పు యాత్రనా? లేదండి, విజయయాత్రనే జరుగుతుంది నాది. 16వ వార్డు వచ్చేయచ్చు. సో మీరు ఫైనల్ గా ఏం చెప్తారమ్మా మీ వార్డు ప్రజలకి? మా వార్డు ప్రజలు అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏంటి అంటే, మీకు అందరికీ తెలుసు నేను ఏంటో అని చెప్పుకోవడం జరిగింది మీ దగ్గరకు వచ్చి. మీరు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. నమ్మకం అయితే ఉంది, చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. విద్యావంతులకు అవకాశం ఇస్తారా మీ వార్డు ప్రజలు? ఇస్తారనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరు కూడా మోడీ గారి మీద చాలా నమ్మకంతో ఉన్నారు, ఆయన చేస్తున్న సేవలను బట్టి. కాబట్టి కనీసం మన బేసిక్ లోనైనా ఈ బీజేపీ వస్తే మనది సమాజం మారుతుందనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళందరూ. 13వ తారీఖు కలుద్దాం. నమస్తే. విద్యావంతులకు అవకాశం ఇస్తారా లేదా? మొత్తానికి 16వ వార్డు నుంచి ఒక వైద్యురాలు ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. సో అక్కడ ప్రజల ప్రాణాలని, అంటే తన ప్రాణంగా ఏ విధంగా అయితే పనంగా పెట్టి వైద్యం చేస్తానో, ఇక్కడ కూడా ఈ 16వ వార్డు నాడిని పట్టుకొని కూడా ఆ విధంగానే దాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అంటున్నారు. మరి ఇట్లాంటి విద్యావంతురాలు వైద్యురాలకి 16వ వార్డు ప్రజలు ఎంతవరకు అవకాశం ఇస్తారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.